తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమరావతి చట్టం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచుతోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ అభివృద్ధి కారిడార్పై చర్చకు సిద్ధమని కూటమి నేతలకు సవాల్ విసిరారు. గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు 7 ఏళ్లలో అమరావతిలో మీరు చేసింది ఏంటని చూపెట్టే దమ్ము ధైర్యం మీకుందా? అది కాకుండా కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఏమార్చే విధంగా మిగతా వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తు చూపెట్టకుండా కేవలం అమరావతి గురించి మాట్లాడుకునే విధంగా ప్రజల్ని బ్రహ్మలో తీసుకెళ్ళడానికి తప్ప మీరు చేసినది ఏది కూడా ఇవన్నీ డ్రామాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పోనీ బిల్లు అయ్యేంత వరకు ఒక విధంగా మాట్లాడారు. ఇప్పుడు బిల్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? రాజధాని అనేది నిరంతర ప్రక్రియ అంట, ఎప్పుడు పూర్తవుతో చెప్పలేడంట. గతంలో 2028 ముందే మేము అన్ని ప్రారంభిస్తామని చెప్పని మీ నోటితోనే చెప్పింది. మీ కూటమి నాయకులందరూ కూడా డబ్బాలు కొట్టారు కదా, 28 కల్లా మేము అమరావతిని పూర్తి చేస్తామని చెప్పిన వ్యక్తులు ఇది నిరంతరం అవుతుంది, అమరావతి అనేది 5-6 బిల్డింగులతో అయ్యేది కాదు అని చెప్పని ఏదేదో మీరే మళ్ళీ మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా మీరు. దాన్నే ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ బి అని చెప్పని ఏదైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ 3 అంటే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలు కలిపి అటు పోర్ట్ ఏరియాని, మచిలీపట్నం నుంచి పోర్ట్ ఏరియాని, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్న ఎయిర్పోర్ట్ కావచ్చు, విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ రైల్వే స్టేషన్లు కావచ్చు, వ్యాపార వాణిజ్య విభాగాలు కావచ్చు, గుంటూరు సంబంధించిన వాణిజ్య విభాగాలు కావచ్చు, వీటన్నిటిని కలిపి ఏదైతే హైవే కానుకొని పూర్తిగా కూడా రాజధాని ఈ విధంగా నిర్మిస్తే సుమారు దాదాపుగా 40 లక్షల నుంచి 50 లక్షల పైన జనాభా ప్రాతినిధ్యం వహించడం కానివ్వండి, అదేవిధంగా తక్కువ అమౌంట్తో క్యాపిటల్ని అద్భుతంగా పెట్టచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుదామంటే ఎందుకు మీరు విమర్శిస్తారో మాకు అర్థం కావట్లేదు. దీంట్లో తప్పే ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు? వీటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందా? వీటికి ఏమైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబుకి కానీ, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీలు కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? మీరు మాట్లాడితే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే వచ్చేది రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్కు, వీటి కోసం మీరు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో ఏం సాధిస్తారని చెప్పని ఏముందని మీరు ఎంతమంది ప్రజల్ని మోసం చేస్తారు మీరు? అమరావతి కోసం అని చెప్పని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా గ్రీన్ జోన్ అని చెప్పని ఎంతమంది రైతుల్ని మీరు ఇబ్బంది పెడతారు, ఎంతమంది అదేవిధంగా పొలాలు అమ్ముకోవడానికన్నా గ్రీన్ జోన్ అని చెప్పని మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు? గతంలో మీరు 2014 నుంచి 19 వరకు ఇటు కంకిపాడు కానీ, ఇటు పెనమలూరు కాన్స్టిట్యున్సీలు కానీ, ఇటు గన్నవరం కాన్స్టిట్యున్సీలు కానీ, ఇటు మైలవరం కాన్స్టిట్యున్సీలు కానీ, ఇటు మంగళగిరి కాన్స్టిట్యున్సీలు కానీ గ్రీన్ జోన్ పేరుతో ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారు? అంటే మీరు అమరావతిలో ఏదో మీ యొక్క బినామీ స్థలాలు ఉన్నాయని చెప్పని వాటి కోసం అని చెప్పని మిగతా స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ జోన్ అని పెడతారా మీరు? ఇదేనా మీరు అమరావతి మీద చెప్పే నిర్ణయాలు? ఇవేనా మీరు చెప్పేది? కనీసం మీ 7 ఏళ్ల పరిపాలనలో అంటే 5 ఏళ్ళు ప్లస్ ఈ 2 ఏళ్ళు కలిపితే విజయవాడ నగరానికి ఒక్క మేలైనా చేశారా మీరేమన్నా? విజయవాడ నగరానికి ఒక్క మేలైనా చేశారా? కేవలం ఫ్లైఓవర్ శంకుస్థాపన పరిమితమయ్యారు మీరు 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో భారతదేశ నిర్మాణం, అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆ పార్టీ నాయకులు ప్రవీణ్ పటేల్, విద్యుధర్మరావు పేర్కొన్నారు. దేశాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో బీజేపీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు విశేష ఫలితాలను ఇచ్చాయని తెలిపారు.
ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్ సెంటర్లో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు మూర్తి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1980లో స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రతి సామాన్యుని గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉందంటే మెయిన్ కారణం ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే దేశవ్యాప్తంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. అదేవిధంగా 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యకర్తలకు అదేవిధంగా అభిమానులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ జెండా దిమ్మ ఆవిష్కరణ, అదే దానికి ఏర్పాట్లు ఆధ్వర్యంలో మన జిల్లా ధార్మిక శాల అయినటువంటి కపిరాజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఆయన యొక్క ఆర్థిక నిధులతో మరి ఈరోజు ఈ కార్యక్రమం పూర్తిగా జరగడం జరిగింది. దానికి మండల కమిటీ తరపున అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మత్స్యకార సహకార సంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మైలా వసంతరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా మలుతుందన్నారు. టీడీపీ హయాంలో మంజూరైన నల్లిక్రిక్ హార్బర్, ఆక్వా యూనివర్సిటీ పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే నాయకర్ తీర ప్రాంత మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారులకు వలలు, బోట్లు పెండింగ్లో ఉన్న నల్లిక్రిక్ హార్బర్ పనులకు శ్రీకారం చుట్టిన ఘనత నాయకర్కే దక్కుతుందన్నారు. 50,000 మంది మరి ఇక్కడ ఉన్నారు. నరసాపురంలోను మరి నాయకులు గారు అభివృద్ధి ఏం చేశారు, ఫిషర్మెన్కి అగ్రికల్చర్ చెట్లకి ఏం చేశారని మాట్లాడుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. మరి ఆ రోజు మీరు ఫిషింగ్ హార్బర్ గురించి మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్ తెచ్చిది మీరు 430 కోట్ల రూపాయలు ఇచ్చామని కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నారు. మీరు ఈవేళ ఏం చేశారు? 436 కోట్లు తెచ్చి ఆ రోజు మీరు జీవో తేకుండా ఏదీ లేకుండా మరి అసమర్థన ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఎక్కడో బీవు తిప్పలోను మరి ఫిషింగ్ హార్బర్ అక్కడ శంకుస్థాపన చేయకుండా దొంగసాటిగా నరసాపురం పట్టుకొచ్చి ఏదోను ఆన్లైన్ లో చేసేసి శంకుస్థాపన వెళ్ళిపోవటం కాదు. దాని జీవో మీరు ఇవ్వండి. ఇస్తున్నట్లయితే అదేదైతే నిజంగా ఆ రోజు ఎన్ని మన హార్బర్లు ఇచ్చారు, ఆ రోజు ప్రభుత్వంలో ఇచ్చినాయి కదా, ఈ రోజు పనులు కూడా అన్ని జరుగుతున్నాయి. మరి అదే నరసాపురంలో బీపుతిప్పలో మరి ఫిషింగ్ హార్బర్ 430 కోట్లు ఇచ్చారన్నారు. మీరు ఆ రోజునే నరసాపురం నియోజకవర్గంలో ఉన్న 50,000 మందిని మీరు మత్స్యకారులను మోసం చేసి దానికి చేశారు తప్ప మరి దానికి ఏదైనా సరే ఇక్కడ ఎటువంటి ఒక బెడ్డ గాని ఒక ఇది గాని ఒక విట గాని పేర్చే దాఖలాలో మరి ఈ నియోజకవర్గంలో లేదు. అది మీకు మీ ప్రభుత్వం మీ నాయకుడికి ప్రసాద్ రాజు గారికి, ఆ రోజున్న శాసనసభ్యుడు ప్రసాద్ రాజు, మరి ఆ రోజున్న మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఆ దుర్మార్గం పనులు చేయడం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో దాన్ని స్పష్టంగా అభివృద్ధి కళ్ళు కన్నట్టు కనపడుతుంది. మీరు ఆ రోజు మీరు చేసింది ఎక్కడైనా ఒక రోడ్లు కానీ ఒక ఇంటూ కానీ ఎక్కడా లేదు. మరి నిజంగా చూసుకున్నట్లయితే ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీ వైసీపీ ప్రభుత్వంలో. శ్మశానాలని పూడ్చి చేసిన ఘనత మీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కింది, ఈ ప్రసాద్ రాజుకే దక్కిందని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నా. ఎక్కడన్నా మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాలు శ్మశానాల్లో పెట్టడం తప్ప ఎక్కడన్నా ఒక్క ఇటక పేర్చి ఆ ఇళ్ళలు ఇచ్చిన పేద ప్రజల వాళ్ళకి ఆ శ్మశానాల్లో ఇచ్చి ఒక్క ఇటక కూడా పేర్చిన దుర్మార్గం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుగా ఉన్నాను. మరి నిజంగా కూడా ఎక్కడో అభివృద్ధి ఏదో జరగలేదు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, ఎక్కడ హార్బర్ గురించి ఇట్ల గురించి చెప్పుకొచ్చారు. నిజంగా కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు ఎక్కడ మన దర్పరేవు తినంగా మరి అక్కడ ఒక ఐలాండ్ కింద కట్టి మీరే నడుపుతున్నారు. ఏం నడుపుతున్నారు? మరి అక్కడ ఏదన్నా సరే గెస్ట్ హౌస్లు కట్టి నడిపిన ఘనత మరి అది లంక భూమి. అది లంక భూముల్లో మీరే గెస్ట్ హౌస్లు కట్టి మరి రిహార్సల్ కింద నడిపేది ఎవరైనా ఉన్నారా అంటే అది మీ వైసీపీ నాయకులే. మీరు గుర్తు తెలుసుకోవాలి. మీరు ఖచ్చితంగా దీన్ని మీ గుండెల మీద వేసుకుని చూసుకున్నట్లయితే మీరు ఏమైతే చేస్తున్నారో అది మీరు ఖచ్చితంగా మీరు గమనించుకొచ్చిన విషయం ఎంతైనా ఉందని మీడియా మిత్రుల మూలంగా మేము. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయకల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. తిరుమల తిరుపతి స్వామివారి దర్శనాన్ని ఈరోజు ఉదయం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మొన్న ఒంటిమిట్టలో శ్రీరాముల వారి కళ్యాణం
చాలా అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణం మనం ఇక్కడ ఈ విభజన జరగకముందు భద్రాచలం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం చేసుకునేవాళ్ళం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒంటిమిట్టని చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ ప్రసాదాలు కూడా చాలా నాణ్యతతో చాలా పవిత్రంగా మరి ప్రభుత్వం అయితే చాలా స్వామివారికి నిష్ఠతో చేస్తూ ఉన్నారు. మరి గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కానీ ఇప్పుడు నెయ్యి కానీ క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే అన్నదాన ప్రసాదం కూడా చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులు చెప్తా ఉన్నారు. మరి స్వామివారి కృప అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా ఉందన్న సీఎం చంద్రబాబు. భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కూటమి పాలనలో రాష్ట్రాన్ని 4 జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి పాదసారథి. అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం మానుకోవాలని జగన్కు హితవు. మావిగన అభివృద్ధిపై కూటమికి దమ్ముంటే చర్చకు రావాలి. వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు సవాల్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.